మునిపేట గ్రామంలో జోరుగా సాగిన శంఖారావం. బీజేపీ, జనసేన బలపరిచిన కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ శంఖారావం యాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను గురించి ఓటర్స్కు అర్థమయ్యే విధంగా విపులంగా వివరించారు. మునిపేట, కాపుటూరు, గరువు, దళితవాడల్లో కలియ తిరిగారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో అచట ఉన్న దయనీయ పరిస్థితులను చూసి చెలించిపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతర్గత రోడ్లను, తాగునీటి పరిస్థితిని మెరుగుపరుస్తామని, ఈరోజు 60 సంవత్సరాల వయసు ఉన్న వారికి వస్తున్న పింఛన్, 50 సంవత్సరాల పైబడిన వారికి తమ ప్రభుత్వం నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తుందని, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా నెలకు 1,500 అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. జగన్ బూటకపు వాగ్దానాలు చేసి సంక్షేమ పథకాల పేరిట రాష్ట్ర ఖజానాను ఖూనీ చేసి తన ఖాతాలో వేసుకున్నాడని, దాచుకో చందంగా ఎస్సీలకు వచ్చే అనేకమైన ఎస్సీ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసి ఎస్సీలకు వచ్చే అనేకమైన సబ్సిడీ లోన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను తన ఇష్టారీతిగా ఖర్చు చేస్తూ ఎస్సీలకు అన్యాయం చేసింది చాలక నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్న వారిని గుర్తుపెట్టుకుని తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా దళితవాడలో వచ్చిన అనూహ్యమైన స్పందన చూసి పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్తో పాటు ఉమ్మడి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్ ఒడుగు తులసీరావు, సీనియర్ నాయకులు నెక్కంటి విజయభాస్కర్రావు, పిన్నంటి రత్తయ్య, చేకూరి వెంకట్రావు, జనసేన ఇన్ఛార్జి పడవల కొండ, దాసరి బాలజేసు, కాకర మోహన్ రావు, దాసరి ఆదినారాయణ, కాకర బాలశౌరి, తోట నాగబాబు, గంట రాంబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జి పడవల కొండ నాగమల్లేశ్వరరావు, బీజేపీ నాయకులు ఇల్లూరి సుబ్బారావు, బొడ్డు బాలకృష్ణ, వీరితో పాటు ఉమ్మడి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.